వీఆర్సీ గ్రౌండ్స్ నందు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమం రెండో రోజు పండుగ వాతావరణం కల్పించే విధంగా నిర్వహించడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శివ భగవానునికి ప్రత్యేకంగా అభిషేకాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పండితుల వేదమంత్రాలు మధ్య పరమశివునికి కైకర్యాలను నిర్వహించారు. అదే క్రమంలో పీఠాధిపతుల మధ్య ప్రవచన కార్యక్రమాన్ని భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించే విధంగా శివనామంతో వీఆర్సీ మైదానమంతా దద్దరిల్లిపోయింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనంరాం నారాయణ రెడ్డి మరియు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నూడ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కన్నం ఆంజనేయులు రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, కేతంరెడ్డి వినోద్ రెడ్డి, ఇతర నాయకులు, వ్యాపారవేత్తలు, భక్తులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. వచ్చినటువంటి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు తీసుకొని కృపకు పాత్రులు అయ్యారని నిర్వాహకులు తెలియజేయడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తులు కార్తీక మాస దీపం వెలిగించి తమ మొక్కలను పరమశివునికి చెల్లించుకున్నారని, ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం పూర్వజన్మ అదృష్టమని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మీడియాతో చెప్పారు. వెలిగించడం జరిగింది. నిన్న మనకి చాగంటి కోటేశ్వరరావు గారు దీపం గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఆ దీపం జ్యోతిని ఈరోజు మళ్ళీ మనం ఇక్కడ వెలిగించుకోవడం జరిగింది. అదేవిధంగా పూర్తి చేసి మరికొంత సేపట్లో పీఠాధిపతి గారి చేత రేపు ఉదయం 500 చిల్లర మంది దంపతుల చేత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరగబోతుంది. అన్ని సామాన్లు ఇక్కడే ఉచితంగా అందజేస్తారు వచ్చిన భక్తులకందరికీ. అదేవిధంగా రేపు సాయంత్రం శ్రీ రామానంద భారతి గారి ఆధ్వర్యంలో శ్రీశైలంలో ఉన్న నిత్య కళ్యాణం చేసే పూజారుల ద్వారా ఇక్కడ శాంతి కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగియబోతుంది. ఈ నెల్లూరు జిల్లాలో ఎంతో మంది భక్తులకు ఆధ్యాత్మికంలో
జరుగుతున్న ఈ కార్యక్రమంలో గౌరవ పెద్దలు పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ప్రశాంత్ గారు ఇద్దరు కూడా ఈ నెల్లూరు జిల్లాలో దైవ కార్యక్రమాల్లో దైవ చింతనే కాదు ఈ నెల్లూరు జిల్లా వాసులకు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నెల్లూరు జిల్లాలో చాలా మంది చాలా పెద్ద పెద్దవారు ఉన్నత స్థాయిలో ఉన్నవారు వేల ప్రొడ్యూసర్లు ఉంటారు. చాలా మంది వాళ్ళు చేయలేదు అంటున్నారు. నేను అలా అనుకోలేదు. ఎంత ఉన్నా ఆ దేవుడు 100 మంది ద్వారానే దైవ కార్యక్రమాలు చేసే భాగ్యం కలిగిస్తారు. భగవంతుడు శివపార్వతుల ఆశీర్వాదాలు ఆ దంపతులకు ఉండాలా, ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఉండాలా, అందరికీ ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రతి ఒక్క చోటు ఈ కార్తీక మాసంలో చేసేది దీపోత్సవం. ఆ దీపోత్సవం మన వరకు ఉంటే సరిపోదు, మన సమూహం అంతా సంఘటితంగా చేయాలి అని చెప్పి నెల్లూరులో ఉన్నటువంటి కొంతమంది ఆస్తులు అందరూ కలిసి ఈ లక్ష దీపోత్సవాన్ని వసంతాల క్రితం ఒక కార్యం జరిగేటప్పుడు దానికి తోపు చాలా సామూహికంగా పూజించడం, శివ దేశమేది ఆరాధన చేయటం, నగ్నాచరించడం, ఇలా ఎన్నెన్నో దీపప్రజ్వలనం చేసి అదేవిధంగా ఒక తులసి శిఖరం ఆత్మీయంగా ఉసిరి వృక్షం ఉన్న చోట. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.